యెహోషువ గారు మన మధ్యలో వాక్య పరిచయం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒక మాట ఏంటంటే, మా అధ్యక్షుల వారు వారు చెప్పే ముందు వారి ముందు నేను చెప్పను. ఎందుకంటే మాకు లెక్చరర్ ఆయనే, ప్రిన్సిపాల్ ఆయనే, దేవుడు మా కాలేజీ నడిపించే డైరెక్టర్. కాబట్టి వారి ముందు నేను 62 మంది సేవకులు, నేను ఒకరిని. కాబట్టి వారికే సమయం ఇద్దామని కూడా మేము వచ్చాం. దేవుడు వారిని దీవించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషంగా మాకు చెప్పారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే సార్, మీకు ఇచ్చేసాను సమయం. వేదికను అలంకరించిన సేవకులందరికీ ప్రత్యేక వందనాలు. వచ్చిన సేవకులకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్పెషల్లీ నన్ను ఆహ్వానించినటువంటి ధనంజయ గారి కుటుంబానికి మరీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సభాధ్యక్ష స్థానం కత్తి మీద సాము లాంటిది. సభాధ్యక్ష స్థానం కత్తి మీద సాము లాంటిది. ధనంజయ గారిని ఎవరు అడగరు, ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేస్తారు, నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వకూడదు, విజయ్ కుమార్ గారిని అడుగుతారు. అందుకని చాలా అది నిర్వహించడం కూడా చాలా గ్రేట్. వారిని అభినందిస్తున్నాను. కొద్ది నిమిషాలు ఇక నేనేం వేస్ట్ చేసుకోవట్లేదు, డైరెక్ట్ వాక్యంలోకి వెళ్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక వాక్యం ధ్యానం చేసుకుంటాం. 15th chapter of 1 Corinthians 39వ వచనం. 39, 40, 41 వచనాలు చదువుతున్నారు. అందరు జాగ్రత్తగా వినాలి. మనుష్య మాంసము వేరు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, చదవండి. పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మ్. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. స్తోత్రం. చాలు, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా, తమ ఘనమైన శ్రేష్ఠ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రయాణంలో కాపాడి క్షేమంగా తీసుకొచ్చారు. ఈ ఆరాధనలో పాల్పంచుకునే భాగ్యం మాకు దయచేశారు. నీ మాటలు చెప్పడానికి నిలబడి ఉండగా, నరపుత్రుడా నీవు నిలబడి నేను మాట్లాడతానన్న మాట నెరవేర్చండి స్వామి. ప్రజలకు హితవుగా ఉన్న మంచి సందేశాన్ని అనుగ్రహించండి. ఈ దాసులను మీ ఆత్మశక్తి చేత అభిషేకించి వాడుకోండి. చదవబడినటువంటి వాక్యమును రహస్యములను బయలుపరచండి. వచ్చిన వారందరి కుటుంబాల మీద దర్శించండి, దీవించండి. నీ మాటలు వారి హృదయంలో మెత్తని నేలను పడటకు సహాయించండి. ఆహ్వానించిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి పుణ్యనామంలో వేడుకుంటున్నాము తండ్రి. చాలా సంతోషం. మొట్టమొదటిగా సభాధ్యక్షుల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తాను. ఎంత చక్కగా నిర్వర్తించారు సభాధ్యక్ష స్థానం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కాలేబు గారు, మొట్టమొదటి మాట్లాడిన కాలేబు గారు మంచి వర్తమానం ఇస్తూ ఒక భక్తుని జ్ఞాపకం చేశారు. జకరియా అనేటువంటి భక్తుని జ్ఞాపకం చేస్తూ విజయకుమార్ గారు వారి యొక్క సందేశంలో, వారి యొక్క కామెంట్లో చక్కని మాట చెప్పారంటే ఆజ్ఞలే ప్రాముఖ్యం. ఎస్పెషల్లీ ఈ ప్రపంచంతో వదిలిపెట్టిన దాన్ని దేవుని సంఘం బోధించింది. కోట్ల మంది అద్భుతమైనటువంటి ప్రసంగికులు ఉన్నారు. ఒక్కొక్క మాట మీద 10 రోజులు, 6 రోజులు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే కామెంటరీకర్తలు ఉన్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని వదిలిపెడుతున్నారు, ఆజ్ఞలను విడిచిపెడుతున్నారు. మంచి మాట గుర్తు చేశారు కాలేబు గారు. జకర్యాని, ఎలిజబెత్ని గుర్తు చేశారు. వారి మాటలో ఒక మాట ఏంటంటే దాన్ని వినిపించాలనుకున్నాను మీకు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పున నడుచుకొనొచ్చు. అది ఆజ్ఞలు గైకొన్నటువంటి వాళ్ళ ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. యోహాను సువార్త 9:31 అంటాడంటే పాపుల మనవి దేవుడు ఆలకింపడు. జకర్యాతో ఏమంటే జకర్యా నీ ప్రార్థన వినబడింది అన్నాడు 1:13 లూకా సువార్తలో. జకర్యా ప్రార్థన వినబడింది అంటే పాపుల మనం దేవుడు ఆలకించేవాడు కాదు. జకర్యా ప్రార్థన వినబడిందంటే వారిద్దరు ఆజ్ఞలు గైకున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం.
ఆజ్ఞలు ఎవరైతే గైకొనరో పాపం వస్తుంది. పాపం చేసేటువంటి వాళ్ళకి ప్రార్థన చేసేటువంటి అర్హత ఉండదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. జకర్యా ప్రార్థన దేవుడు ఆలకించడు అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞల్ని గైకున్నాడు. చక్కని మాట జకర్యాని జ్ఞాపకం చేస్తున్నారు వారు. చాలా సంతోషంగా ఉంది. నేను చదివినటువంటి వాక్యం జాగ్రత్తగా వాళ్ళు ఒకసారి చదువుతారు, చాలా జాగ్రత్తగా వినాలి. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. మనిషి మాంసం తిన్నవాడు పాపాత్ముడు అవుతాడు. మృగ మాంసం తిన్నవాడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పక్షి మాంసం తిన్నటువంటి వాడు అంటే మంచి హుషారుగా ఉంటాడు. చేప మాంసం తిన్నటువంటి వాడికి జ్ఞాపక శక్తి పెరిగిద్ది, ఆయుష్ పెరిగిద్ది, గుండె జబ్బులు రావు. అందుకని యేసుప్రభు ఎక్కడ అన్నం పెట్టినా కానీ రొట్టెలు చేపలే పెట్టారు. రైట్, రొట్టెలు చేపలు పెట్టారు. చేపలు అంతా శ్రేష్టమైనవి అన్నమాట. మరి మాంసం అంటే అన్నీ ఒకటేనా? మీరు ఆలోచించండి. ఎక్కడున్నారా? ఆటో ఆయన ఫోన్ చేస్తాను, ఏంట్రా అంటే ఇక్కడ మంచి భోజనాలు నడుస్తుంది. ఆ రోజు చేసే భోజనాలు చికెన్ రోజు తినేది కాదురా, మటన్ రా, వస్తానా ఉంచరా సీట్. ఎందుకని అన్నీ ఒకటే అనుకుంటున్నారా? కాదు. ద్వితీయోపదేశకాండంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది, చదవాల్సిన అవసరం లేదు. నాలాంటి ప్రవక్త ఒక ఆయన పుడతాడు అన్నాడు. ప్రవక్తలందరూ వేరు, యేసు ప్రభు వారు వేరు. ఆయన కూడా ప్రవక్త అని పేరు ఉంది. రైట్, ఆయనకి మనిషి కుమారు అని పేరు కూడా ఉంది. మనం కూడా మనుషులకి కుమారులమే. నువ్వు మనిషి కుమారుడు, నేను మనిషి కుమారుడు అంటే కుదరదు. ఆయన గొప్పతనం వేరు, మనకు వేరు. అందరి జ్ఞానం అంటే సరిపోతుందేమో కానీ పర సంబంధమైన జ్ఞానం ఆయన. ఇహ సంబంధమైన జ్ఞానం చాలామంది ఉన్నారు. రాష్ట్రపతిగా చేశాడు, సైంటిస్ట్గా చేశాడు, అద్భుతమైనటువంటి హయ్యర్ ఎడ్యుకేటెడ్. ఎవరైనా ఏపీజే అబ్దుల్ కలాం అవునంటారు కదంటారా? కానీ పర సంబంధమైన జ్ఞానం ఆయనకి లేదు. పరలోక మార్గం చూపించేది పర సంబంధమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం కలిగినటువంటి ఆయనకి ఈయనకి వ్యత్యాసం ఉంది లేదా? అన్నీ ఒకటంటే ఎట్లా కుదిరింది? మృగమాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప వేరు, ఏంటది భూ సంబంధమైన రూపం వేరు, ఆకాశ సంబంధమైన రూపం వేరు. ఇంకొకటి సూర్యుని వెలుతురు వేరు, చంద్రుని వెలుతురు వేరు, నక్షత్రముల మహిమ వేరు. అందరూ చెప్తే సరిపోతుందా? లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి అపోస్తున్నటువంటి పౌలు గారు సువార్త సేవకి వెళ్తారు. సువార్త సేవకి వెళ్ళినప్పుడు ఇలాగ మంచి సభ జరుగుతుంది. ఆ సభలో ఒక ఆయన ఇలా కూర్చున్నాడు. అందరూ అబ్జర్వేషన్ చేస్తున్నాడు. పౌలు గారు బోధ చెప్పేటువంటి బోధకుడు ప్రతి ఫేస్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకని అబ్జర్వ్ చేయాలా? వింటున్నారా లేదా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఒకవేళ వినటం లేదు అనుకుంటే నేను కూర్చోవడం మంచిదని నేను అనుకోవాలి. వాళ్ళని అబ్జర్వ్ చేసి ఏం చేయాలా? వాళ్ళు వినటం లేదు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేటువంటి ఒక గొప్ప సామెత. ఫేస్ చెప్పుద్ది అనమాట. వాళ్ళు వింటున్నారా లేదా చూసి అంటేనే కూర్చోవాలి. పౌలు గారికి ఆ సైకాలజీ ఉంది. బాగా ఏ సైకాలజీ ఉంది? చిన్న గొడవ జరుగుతుంటే రెండు గుంపులు ఉన్నట్టు అర్థం అయిపోయింది. సర్దుకాయలు ఉన్నారు, ఇందులో పరిశీలన ఉన్నారు కనుకోండి. సైకియాట్రిస్ట్, అద్భుతమైనటువంటి మేధావి అప్పొస్తలుడు పౌలు గారు. బాగా భాషా కోవిదుడు ఆయన. ఎవరికి ఎలా బోధ చెప్పాలో అలా బోధ చెప్పగలిగినటువంటి దమ్మున్నటువంటి సాకుడు ఆయన. వ్యవసాయదారులకు ఎలా చెప్పాలో, బోధకులకు ఎలా చెప్పాలో, గవర్నర్ల దగ్గర ఎట్లా బోధించాలో, హిస్టారికల్ ప్రూఫ్స్ అని బోధించగలిగినటువంటి శక్తివంతులు. అటువంటి పౌలు గారు ఎంత బోధ చెప్తుండో చూడండి. ఇట్లా వింటున్నారు. వింటూనే అందరు ఫేసులు చూస్తున్నాడు. ఒక అబ్బాయికి ఈయన గారు నన్ను బాగు చేస్తున్నట్టుకుంది అనేటువంటి ఫేస్ కనపడుతుంది. ఎవరికి? పౌలు గారికి. పౌలు గారు అన్నీ గమనించి నువ్వు బాగుపడాలనుకున్నావు కదా, అంటే అవునా అన్నాడు. లేచి నుంచున్నాడు. లుస్త్రా అనే ప్రాంతంలో బలహీన పాదములు గల వాడు ఏం చేశాడు? లేచి నుంచోటంతోనే దేవతలు దిగొచ్చారన్నారు. ఎక్కడి నుంచి దిగొచ్చారట? ఆకాశం నుంచి దేవతలు దిగొచ్చారు. అసలు వీళ్ళే దేవుళ్ళు అని చెప్పి ఆయనకి వాళ్ళకి దండం పెట్ట మొదలుపెట్టారు. ఇక ఎవరెవరికి? పౌలుకి, బర్నబాస్ అయితే దేవతని పేరు పెట్టి దిగుతాని పేరు పెట్టారు. అసలు పేరు పెట్టడమే కాదు, ఎడ్లు తీసుకొచ్చి భరిస్తున్నారు. అవునా కదా? ఓరి నాయన, ఇలా చేసేవాడు చాలా మంది ఉంటారు. అందరు దేవుడు అవుతారు. మరి మహిమ చేసేవాడు లేరండి. బ్రహ్మాండంగా ఉన్నారు. డబ్బాలో యాపాకు వేసేట్లు ఊపితే మొత్తం డబ్బులు అవుతాయి. కాబట్టి చేసేవాడు లేరా? ఉన్నారు. వాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అవుతారా?
అసలు ఎట్లా అవుతున్నావు దానికి దీనికి వచ్చేస్తుంది ఈ మాయమైపోయే డబ్బులు. అవునా కదంట? ఈ చల్లం అవి చదువుతాయి. కండక్టర్కి ఆ డబ్బులు ఇస్తే ఏమంటో తెలుసు, ఈ తెలిసి ముఖానికి వస్తున్నాను అనమాట. అవునంటే కదంటారా? వ్యత్యాసం ఉంది దానికి దీనికి. అవి ఇవి ఒకటి అనుకో మాకండి. ఎప్పుడు గొప్పవాళ్ళు ఉన్నారు లేదంట్లా, జ్ఞానులు ఉన్నారు లేదంట్లా, అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు. నేనే దేవుణ్ణి అనమాట. దూద అనేటువంటి ఒక ఆయన చేసి, దూద అనే ఒక ఆయన చేసి ఏమన్నట, నేనే దేవుణ్ణి అనమాట. అంటే ఏమన్నారు తెలుసునండి, అబ్బో దేవుడు కానివ్వండి అని ఎంటపడ్డారు అందరూ. 400 మంది ఆయన ఫేవర్స్ అయ్యారు, అభిమానులు అయిపోయారు. ఆయన అంటే తిరుగుతున్నారు. అమ్మో ఈయన్ని దేవుడు చేసేటట్టున్నారు, కొడదాం పంపిద్దాం అనుకున్నారు. పౌలు గమనీయులు ఒక మాట అన్నాడు, అది అబద్ధం అయితే అదే పోతుంది మీరు ఆగంటారు అన్నట్టు. గమనీయులు అవును కదండి, ఒక సజెషన్ ఇచ్చాడు, అది అబద్ధం అయితే అదే పోతుంది మీరు ఆగండి అన్నట్టు. ఆగండి పోయిండు, దూదా పోయినా లేదా అది పోయిండు. ఒక వీళ్ళు చెప్పేది కూడా అబద్ధం అయితే, పౌలు గారికి కూడా అన్నాడు, వీళ్ళు చెప్పేది కూడా అబద్ధం అయితే వీళ్ళు కూడా పోతారన్నాడు. కానీ పౌలు గారికి మాత్రం నిరర్థకం కాలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసిన, వీళ్ళు చెప్పేది యథార్థం, వీళ్ళు చెప్పేది నిజం, వీళ్ళు చెప్పేది సత్యం, అది నిలిచి ఉంటుంది. ఒక మాట నిగమలు ఏమైనా తెలుసా, వీళ్ళు చెప్పేది నిజం అయితే మనవాగం అయిపోతాం. ఏమన్నాడు? వీళ్ళు చెప్పేది సత్యం అయితే మనవాగం అయిపోతాం, వీళ్ళు చెప్పేది అసత్యం అయితే వాళ్ళే ఆగమైపోతారు. దూదా అనేటువంటి ఆయన ఆగమైపోయాడు. కారులో పెట్రోల్ లేదు, డీజిల్ లేదంటే దానిని నీళ్లు పోయమని చేయట్ట పెడితే కారు 600 కిలోమీటర్లు నడిచింది. ఎవరైనా మీకు అందరూ తెలుసు. కరెక్ట్. ఆ చరిత్ర పేపర్లో కూడా వచ్చేసింది. మరి అయితే మరి ఇప్పుడు అనంగంలోనే అయిపోతారా? అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు లేరా? భేదం ఉంది. ఎలాంటి భేదం ఉంది? ఇహ సంబంధమైనటువంటి కంటికి కనబడేటువంటి అద్భుతాలు కాదు అది. దేవుని పిల్లరా, ఇవాళ కూడా క్రైస్తవులు అండి ఇహ సంబంధమైనటువంటి అద్భుతాలు చూడటానికి పరిగెడుతున్నారు. అవునంటే కాదంటారా? ఈయన కెమెరా చేతులు ఉరికి రావటం, ఆయన చేతులు పెట్టడం, అదేదో చెప్పినట్టు చేయటం. కరెక్ట్ మాట చెప్పారు, చేస్తున్నారు. కానీ లోకరక్షకుడు ఏమన్నా తెలిసిన, నీ కన్ను పోయినా పర్వాలేదు, దాని గురించి బాధపడబాకు, పరలోకాన్ని చూసుకోరాలి. ఏం రైట్? పరలోకం చేరాలని చూడు. నువ్వు కన్ను పోయినటువంటి వాడు పర్లేదు, నీ జబ్బు తగ్గుకోవాలని నువ్వు పెడుతున్నావు కదా పాపం. జబ్బు కోసం నువ్వు ప్రార్థనకి రామాక అసలు దీనికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు లేదంటారా? విజయ్ కుమార్ గారి గుండె జబ్బుతున్న మనకేమైనా ఏం చేస్తారు? పాదం పడిన వాళ్ళు పడతాను. సుబ్రహ్మణ్యం గారి 2 సార్లు ఆపరేషన్ చేసుకుంటే మనకేం ప్రార్థన చేస్తారు? పాదం పడిన వాళ్ళు. యెహోషువ గారికి యాక్సిడెంట్ సాగుతుంది బయట వాడి చెప్తున్నా అనుకున్నాడు చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. అలా కాదు, దాని కొరకు చూడమాకండి. దేని కొరకు? అద్భుతాల కొరకు చూడొద్దు. యేసుప్రభు ఒక చక్కని మాట అన్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియలు అడుగుతున్నారు. ఏమైనా సూచక్రియలు అడుగుతున్నాడు. సూచక్రియలు కాదు కావాల్సింది. వ్యభిచారులైన చెడ్డ తరం వారు ఎంత విమర్శించిండో లోకరక్షకుడు అయితే, వీటి కోసం మీరు అరువు చేస్తున్నారు ఎందుకు పాపం? దేని కొరకు చూడాలా? దేవుడి దేనికి శిల్పి నిర్మాణకుడునైనాడు, పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూడాలి మనం. దేవుడికి స్తోత్రం. అది కావాలి మన టార్గెట్, అది మన టార్గెట్. అది యేసుప్రభువు దానికి ఒక చక్కని సూత్రం చెప్పాడు, అయ్యా నాకు పరలోకం కావాలంటే ఆజ్ఞలకి గొడవ. అసలు ఎంత సింపుల్ చెప్పాడు అసలు ఆ మాట. అవునంటే కదంటారా? అని పోయి ఆజ్ఞలకి అయినట్టు డూ ద కమాండ్మెంట్స్, కీప్ ద కమాండ్మెంట్స్. అమ్మో ఆజ్ఞలా అవి బరువాని కూడా కాదంట మళ్ళీ. అవునంటే కదంటారా? అవి బరువాని కూడా కాదు. నీకు ఆజ్ఞలు కాదు, దొంగతనం చేయకుండా వాడికే మంచిది కదా. దెబ్బలు తగలకుండా ఉంటాయి, స్టేషన్కి పోకుండా ఉంటాడు, ఈ పగలకుండా ఉంటుంది, పరుగు పోకుండా ఉంటుంది. దమ్ముడు అంటే వాడు వచ్చాడు అని చెప్తే చాలు, వాడు పరుగు పోయినట్టే అంతే. ఎవరో చెప్పారట బస్సులో ఆ దగ్గర కూర్చున్నది, ఈ బస్సులో దమ్ముడు ఇచ్చిండ్రు వాడు నాకు తెలుసా. ఇక వాడు జేబు పట్టుకుని దిగిందాక ఎందుకని వాడికి భయపడుతుంది, వాడు దమ్ముడు కదా. దొంగతనం చేసాడు, పరువు పోతుంది. అవునంటే కదంటారా? వాళ్ళు స్టేషన్లో పెడతారు, వాళ్ళు కూడా దర్జాగా నడుస్తున్నారు. గొలుసులు పట్టుకొని పోలీసులు పట్టుకొని ట్రైన్ ఎక్కిస్తుంటే దొరలు నడిచినట్టు నడుతున్నారు వీళ్ళు. నేను చూస్తున్నా, వాళ్ళు బ్రహ్మాండం కోసం గొలుసు పట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకొని పోతుంటే బస్సు ఎక్కిస్తుంటే బ్రహ్మాండం నడుస్తున్నారు అనమాట. వాళ్ళకి దొరుకుతున్న జనం అంతా. తంగోడికి బరువు పోతుంది, వ్యభిచారికి బరువు పోతుంది. అవునంటే కదంటారు? తీసుకొచ్చి కట్టేస్తారు, రాళ్ళే చంపాలని అక్కడ నిలబెట్టారు. అవునా కదా? వ్యభిచారం నిలబెట్టినప్పుడు చేయకుండాంటే మనకే మంచిది, దొంగతనం చేయకుంటే మనకే మంచిది, తప్పు చేయకుండాంటే మనకే మంచిది, ఆజ్ఞలు కలుగుంటే మనకే మంచిది. దేవుని యొక్క రాజ్యానికి వెళ్తాం. వాటిని విడిచిపెడుతున్నారు. దేవుని పిల్లారా, మనుషులు ఎంట పడతా ఉన్నారు. మనుషులేంటి? అందరూ ఒకటే మనుషులు అనుకుంటున్నారా మీరు?
కాదు, మనుషుల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఈ రేషన్ డ్రెస్ వేరు, నేను వేసిన డ్రెస్ వేసి ధనంజయ గారు వేసిన డ్రెస్ వేరు. నేను ఇందాక తా చొక్కాకి చూస్తాను. ఆయన వచ్చినప్పుడు అలా ఎంతో తెలుసునండి. ఒక మీద ఒక డైలాగ్ రాసింది, ఏమన్నా తెలిసిన, కద్దర సొక్కడి కాజు సొక్కడి కూడా కనపడతారు, భయపడతారు. కద్దర సొక్కడికి ఎవరు భయపడతారట? కాజు సొక్కడి కూడా భయపడతారు. ఎస్ఐ గారు కూడా నమస్కారం పెడతారు. ఎట్లండి ఆ షర్ట్ పని వ్యాల్యూ ఎందుకని తెలియదు, కానీ కత్తర సొక్కేసుకుని కారు దిగి నుంచి అయిపోయినట్టు ఎస్ఐ గారు కూడా నమస్కారం చేసినట్టు. నేను ఎవరు చంద్రబాబు నాయుడు గారు మన షర్ట్ కొని అవునట్టు కదంటారా పడతారన్నమాట. డ్రెస్ వేరు, నేను అంటున్నాను. ఒకవేళ ఆ షర్టే నేను వేసుకుంటే నాకు ఇల్లు పెరుగుతుంటారా? ఒకటిది ఆయన మహిమ వేరు, నా మహిమ వేరు. ఆయన వాల్యూ వేరు, నా వాల్యూ వేరు. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మనుషులు ఏం చేస్తున్నారంటే పూజలు చేస్తున్నారు, పాదాలకి దండం పెట్టారు. ఎవరిని? పౌలు గారికి. చూడండి ఒక మాట, అపోస్తలుల కార్యం